నేను గ్యారంటీ ఇస్తా, ద లాస్ట్ 20 to 30 minutes ఆఫ్ ద ఫిలిం ఎవ్వరు ఫోన్ పట్టుకోలేదు. బికాస్ దే వాజ్ సో ఇన్ టు ద ఫిలిం. అసలు ఫోన్ ఎవరు పట్టుకోలేదు అండ్ కొంతమంది ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూడా కూర్చున్నారు వెన్ దే వర్ వాచింగ్ ఒడిసీ లాస్ట్ 20 to 30 minutes. ఎక్సెప్ట్ ఫర్ ద పీపుల్ హూ వాంటెడ్ టు పోస్ట్ ఇన్ ద ఇన్స్టాగ్రామ్. హలో ఎవ్రీబడి, నేను మీ హోస్ట్ అజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అజయ్ రియాక్ట్స్. ఫైనల్లీ నేను ఓపెన్ హైమర్ సారీ ఆడిసీ చూసేసా. సో హియర్ ఐ యామ్ షేరింగ్ మై థాట్స్ విత్ యూ. చిన్న హెడ్సప్ ఏంటంటే ఇది ఒక స్పాయిలర్ వీడియో అవుతుంది. సో మీకు ఏం చేయాలో మీకు తెలుసు. సో మీరు సినిమా చూసి వచ్చి వీడియో చూడండి, యూ విల్ అండర్స్టాండ్ అండ్ యూ విల్ లవ్ ఇట్. ఓకే, పాస్ట్ ఇన్ఫర్మేషన్, యుద్ధం, ట్రోజన్ వార్ ఎక్సెట్రా మనకంతా అవసరం లేదు. యుద్ధానికి వెళ్ళిన ఆడిసియస్ యుద్ధం గెలిచి తన హోమ్ ల్యాండ్ అయిన ఇతికాకి వెళ్తాడు. ఆ టోటల్ జర్నీలో తను ఎదుర్కొన్న హార్డ్షిప్స్, స్ట్రగుల్స్, డీమన్స్, బ్యాటిల్స్ అంతా కలిపితేనే ది ఒడిస్సీ, క్రిస్టఫర్ నాలన్ ఒడిస్సీ. అండ్ ఇంతకి మన ఒడిసియస్ గారు ఇంటికి పోతాడా పోడా అనేదే ఈ హోల్ సినిమా ప్లాట్. సినిమా గురించి వన్ వర్డ్ లో చెప్పాలంటే, ఇలాంటి సినిమాలు అంత ఈజీగా థియేటర్ లోకి రావు. వచ్చినప్పుడు తప్పకుండా వెళ్ళి మనం చూడాలి. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్స్ దట్ రిలీజ్డ్ ఇన్ దిస్ ఇయర్. అండ్ రాక ఇలాంటి సినిమాలు మన దగ్గరకు వస్తాయి. వచ్చినప్పుడు మనం చూసి దాన్ని అప్రిషియేట్ చేయాలి అండ్ దాన్ని మనం చూడాలి. సినిమాలో ఉన్న హై మూమెంట్ సినిమా అయిన తర్వాత కూడా మన మైండ్ లో అలానే తిరుగుతూ ఉంటాయి. అంత రిమార్కబుల్ గా ఉంది మూవీ. ఇక్కడ నుంచి నేను మాట్లాడబోయే మొత్తం స్పాయిలర్స్ ఉంటాయి అనమాట. సో సీన్స్ గురించి మాట్లాడతా. స్పాయిలర్స్ అహెడ్. ఐ థింక్ ఐఎమ్ ప్రొనౌన్సింగ్ దిస్ నేమ్ వెరీ రాంగ్, బట్ ప్లీజ్ డోంట్ మైండ్. ఎప్పుడైతే ఒడిసియస్ గుర్రం నుంచి దిగి గేట్ ఓపెన్ చేస్తాడో, అక్కడ ఆగమేమ్నాన్ నిల్చొని ఒక ఆరా ఫార్మింగ్ చేస్తాడు. ఆ సీన్ అయితే అసలు పర్ఫెక్ట్లీ ఎగ్జిక్యూట్ అయింది. ఆ సీన్ లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే షెఫ్స్ కిస్ అనమాట. 2 బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ లుడ్విగ్ అసలు చాలా బాగా ఇచ్చాడు ఆ పర్టికులర్ సీన్ కి మాత్రం. అండ్ ఇంకా చాలా సీన్స్ ఉన్నాయి మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే. కమింగ్ టు ది అదర్ సీన్ అండ్ మై పర్సనల్ ఫేవరెట్ ఈస్, ఇది సినిమాలో చాలా బ్రూటల్ పాయింట్ లో వస్తుంది అండ్ ఆల్సో కొంచెం చిల్లింగ్ గా కూడా అనిపిస్తుంది బికాస్ ద వే ఇట్ వాస్ షార్ట్ కంప్లీట్లీ. ఆడిసీస్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో వాళ్ళ చనిపోయిన సోల్జర్స్ ఆత్మలతో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో మాట్లాడాలనుకుంటాడు అండ్ మాట్లాడతాడు కూడా. ఆ పర్టికులర్ సీన్ లో సినాన్ కి రాసిన డైలాగ్స్ కానీ, ఆగమెమ్నాన్ కి రాసిన డైలాగ్స్ కానీ, అండ్ ఒడిసియస్ యాక్టింగ్ కానీ, ఆ సీన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇట్ వాస్ వెరీ గ్రూసమ్ అండ్ ఒక హారర్ వైబ్ కూడా వచ్చింది. హారర్ వైబ్ అంటే గుర్తుకొచ్చింది సర్సీ సీన్ అయితే. ఒక బాడీ హారర్ ఎలా ఉంటుందో ఆ సీన్ లో చూడొచ్చు అనమాట. తన నోట్ లోపల చేయబెట్టేస్తుంది అండ్ షీ లిటరల్లీ టర్న్స్ హ్యూమన్స్ ఇన్ టు పిగ్స్ అండ్ దట్ వాస్ రియల్లీ లైక్ వాట్ ద ఫక్ మూమెంట్స్ అసలు నాకైతే సినిమాలో. అండ్ ఇట్ వాస్ వెరీ అన్సెట్లింగ్ టు సీ. ఆ పర్టికులర్ మూమెంట్ లో కూడా వచ్చిన బీజిఎం కూడా ఒక ఏరీ ఫీలింగ్ ని తెప్పించింది అనమాట నాకైతే. బట్ అంటే ఒక హారర్ వైబ్ తను తీసుకొస్తాను అనమాట. హారర్ వైబ్ వచ్చినాక కూడా ఒక డైలాగ్ ఉంటుంది ఐ మీన్ సర్సీది. షీ సేస్ దాట్ డూ యూ నో ద రియల్ ఇంటెన్షన్స్ ఆఫ్ మెన్ అని చెప్పి. అండ్ దట్ వాస్ వెరీ గుడ్ పోర్ట్రేట్. ఆ సీన్ లో ఆ రాసిన డైలాగ్స్ కానీ, సర్సీ చెప్పిన విధానం కానీ, సమాంతా మోర్టన్ హూ ప్లేడ్ సర్సీ, షీ వాస్ వెరీ గుడ్ ఇన్ దట్ పర్టికులర్ సీన్ అండ్ ఐ లవ్డ్ హర్ ఫర్ ఇట్. అండ్ షీ వాస్ వెరీ ఆ విచి వైబ్ తన దగ్గర ఉందన్నమాట. అండ్ ఇచ్చేయండి ఆనీ హ్యాథవేకి ఆస్కర్ ఇచ్చేయండి. డెఫినెట్లీ షీ విల్ గెట్ ఆస్కర్ ఫర్ దిస్. భర్త కోసం వెయిట్ చేసే ఒక భార్యగా తను పడుతున్న స్ట్రగుల్స్ కానీ, తన కింగ్డమ్ ని కాపాడుకునే పద్ధతి కానీ, ద వే ఇట్ వాజ్ ఎంటైర్లీ షార్ట్ వాజ్ సో బ్రిలియంట్. అండ్ ఐ లవ్డ్ ఆనీ హ్యాథవే ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం బికాస్ షీ సో గుడ్ ఇన్ ఇట్. ఈ సినిమాలో డైలాగ్ పోర్షన్ అసలు చాలా బాగుంది అనమాట. ఎవ్రీ లైన్ ఇట్లా రాయిలా తగులుద్ది. ద వే పెనెలోపి టాక్స్ టు టెలిమాక్యులస్, ఇట్ వాస్ సో అంటే సో గుడ్. అగైన్ ఇఫ్ ఐమ్ ప్రొనౌన్సింగ్ ద నేమ్ రాంగ్, ఐమ్ రియలీ సారీ. నాకు గ్రీక్ నేమ్స్ అంతా నోట్ తిరగవు అనమాట. బట్ ఎనీవేస్, ఆన్ టాప్ ఆఫ్ ది ఒడిసీ దిస్ మైట్ ఫీల్ ఎ రెగ్యులర్ అడ్వెంచరస్ ఫిలిం. బట్ డీప్ గా ఇన్ సర్ఫేస్ గా వెళ్ళి చూస్తే, ఒక భార్య తన భర్త కోసం, ఒక కొడుకు తన తండ్రి కోసం, ఒక 20 ఏళ్ల నిరీక్షణ అండ్ ఒక రాజ్యం తన రాజు కోసం పడుతున్న ఎదురు చూపే ది ఆడిసియస్. అంటే ఆన్ టాప్ ఇది ఒక అడ్వెంచరస్ ఫిల్మ్ లాగా అనిపించిన. బట్ వెన్ యూ గో టు డీపర్ లెవెల్స్, దిస్ ఈస్ వెరీ ఎమోషనల్ కైండ్ ఆఫ్ ఎ స్టోరీ టెల్లింగ్ బికాస్ ఆ ఎమోషన్ బాగా పట్టుకున్నాడు క్రిస్టఫర్ నోలన్ ఫిల్మ్ తోటి. అండ్ ఐ లవ్డ్ ఇట్. జెండయా రివీల్ అయితే రియల్లీ వర్క్ ఫర్ మీ. ఐ రియల్లీ థాట్ షీ వాజ్ ఎథీనా, బట్ షీ ఈస్ ద ప్రెజెన్స్ of the horrific thing that Odysseus committed. That scene was so good. ఆ ఎమోషనల్ సీన్ ఉంటుంది జెండయా ఉన్న మ్యాట్ డేమన్ మధ్యలో. దట్ వాజ్ ఆల్సో రియలీ గుడ్. అండ్ ద వే ద డైలాగ్స్ వెంట్ అసలు సూపర్ అంటే సూపర్. ఇంకా మాట్లాడుకుంటూ పోతే చాలా సీన్స్ ఉన్నాయి మూవీలో. సో ఇట్ విల్ బి టేక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ అస్ టు టాక్ అండ్ డిస్కస్. సో బట్ ఎనీవేస్, యాజ్ ఎ ఫిల్మ్ లవర్ గా చెప్తున్నా, యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ ఆడిసీ ఇన్ ద థియేటర్. ఇంకా 2 weeks డెఫినెట్లీ మీరు ఈ వీకెండ్ కాకపోతే నెక్స్ట్ వీక్ అన్నా చూడండి. ఇట్స్ రియలీ సంథింగ్. అండ్ లీవ్ పెట్టుకొని అన్నా చూడండి బికాస్ దిస్ ఫిల్మ్ డిజర్వ్స్ ఎ లీవ్ ఫ్రమ్ యువర్ సైడ్. అండ్ మేనేజర్ దొబ్బేయమని చెప్పండి, వర్క్స్ దొబ్బేయమని చెప్పండి. అట్లీస్ట్ టేక్ 2-3 hours ఆఫ్ యువర్ టైమ్ అండ్ వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ ద నియరెస్ట్ థియేటర్స్. సో దిస్ ఇస్ అజయ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా కాంటెంట్ నచ్చితే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ ఆల్సో ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.